మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే నవరాత్రులలో 5వ రోజు శుక్రవారం. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు పవిత్ర కథను వింటే చాలు ధనలాభం కలుగుతుంది. దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, సమస్యలనేవి మీ దరి చేరవు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొకప్పుడు లక్ష్మీపురం అనే అందమైన గ్రామంలో కమల అనే ఒక తల్లి ఉండేది. ఆమె లక్ష్మీదేవికి గొప్ప భక్తురాలు. ఆమెకు రంగ, కృష్ణ అనే 2 కొడుకులు ఉన్నారు. భర్త చిన్నప్పుడే చనిపోవటంతో ఆ తల్లి రెక్కల కష్టంతో తన 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. పగలనక రాత్రనక కూలి పనులు చేసి తాను పస్తులుండి వారికి కడుపు నిండా అన్నం పెట్టింది. వారి చదువుల కోసం తన తాలిబొట్టును సైతం అమ్మింది. కమల కష్టం ఫలించింది. కొడుకులు ప్రయోజకులయ్యారు, మంచి వ్యాపారాలు మొదలుపెట్టారు. కమల వారికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు కూడా చేసింది. పెద్ద కోడలు స్వాతి, చిన్న కోడలు లావణ్య, 2 కొడుకులు 2 కోడలతో ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషాల హరివిల్లులా కలకలలాడుతూ ఉండేది. ఒకరోజు కమల తన ప్రాణ స్నేహితురాలైన వనజతో మాట్లాడుతూ, చూశావా వనజ, నా కుటుంబం ఎంత ఆనందంగా ఉందో. అంతా ఆ అమ్మవారి దయ. ఆమె ఆశీస్సులతోనే నా కొడుకులు ఇంతటి వాళ్ళయ్యారు. వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను చక్కగా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని మురిసిపోతూ చెప్పింది. అందుకు వనజ నవ్వి, నీ ఆనందం నాకు అర్థమైంది కమల. కానీ ఒక్క మాట చెప్తాను విను. ఇప్పుడే కదా పెళ్ళిళ్ళు అయ్యాయి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. వచ్చిన కోడళ్ళు ఎప్పుడైనా నీ కొడుకుల మనసులు మార్చేయవచ్చు. పొరపాటున కూడా నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా వాళ్ళకే ఇచ్చేయకు. రేపు నీ పరిస్థితి ఏంటి? నా మాట విని ఆస్తిలో కొంతైనా నీ పేరు మీద ఉంచుకో. వృద్ధాప్యంలో నీ చెయ్యి చాచే పరిస్థితి రాకూడదు అని హితవు పలికింది. కానీ కమలకు తన కొడుకులపై గుడ్డి నమ్మకం. చిచ్చి, నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు వనజ. వాళ్ళు నా ప్రాణం, నన్ను ఎప్పటికీ కష్టపెట్టరు అని ధీమాగా చెప్పింది. కానీ వనజ చెప్పినట్టే జరిగింది. పెద్ద కోడలు స్వాతి మనసులో దురాలోచన మొదలయ్యింది. ఆమె ఒకరోజు రాత్రి భర్త రంగతో, ఏమండి, ఇంకా ఎన్ని రోజులని మీరు మీ తమ్ముడు కలిసి వ్యాపారం చేస్తారు? కష్టమంతా మీది, సుఖమంతా వాడిది. లాభాల్లో సగం వాడికే పోతుంది. మనం వేరుగా వ్యాపారం పెట్టుకుంటే ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. వెంటనే అత్తయ్య గారిని అడిగి మన వాటా మనం తీసుకుందాం అని నూరిపోసింది. అదేవిధంగా చిన్న కోడలు లావణ్య కూడా కృష్ణ మనసులో విషం నింపింది. అన్నదమ్ములిద్దరూ తమ భార్యల మాటలకు లొంగిపోయారు. 2 కలిసి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, మేమిద్దరం విడివిడిగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాం. దయచేసి ఆస్తిని 2 భాగాలు చేసి మాకు పంచివ్వు అని అడిగారు. కొడుకుల మాటలకు కమల గుండె పగిలినంత పనయింది. కానీ వారి సంతోషం కోసం ఆ తల్లి ఏదైనా చేస్తుందని నిరూపిస్తూ, సరేరా, మీ ఇష్టం అని చెప్పి తన కష్టార్జితం మొత్తాన్ని 2 భాగాలు చేసి కొడుకులకు రాసిచ్చేసింది. తన కోసం చిల్లి గవ్వ కూడా ఉంచుకోలేదు. ఆ తల్లి ప్రేమకు వెలకట్టగలమా? ఆస్తి చేతికి చిక్కిన మరుక్షణం నుండి కొడుకుల ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. తల్లిపై ప్రేమ మాయమైంది. ఒకరోజు కమలకు ఒంట్లో నలతగా ఉండటంతో పెద్ద కొడుకు రంగను పిలిచి, నాయనా రంగా, నేను రోజూ వేసుకునే మాత్రలు అయిపోయాయి, కాస్త తెచ్చిపెట్టవా అని అడిగింది. అందుకు అతను, ఎప్పుడూ నేనే తేవాలా? ఈసారి తమ్ముడిని అడుగు. వాడికి ఆస్తిలో సగం రాలేదా? నా డబ్బులే ఖర్చు పెట్టాలని చూస్తావు అని కసురుకుని వెళ్ళిపోయాడు. ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న కమల చిన్న కొడుకు కృష్ణను అడిగింది. అతను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవమ్మా, వ్యాపారంలో పెట్టాను, నేను తేలేను అని ముఖం చాటేశాడు. ఒకప్పుడు తన ఊపిరిగా బ్రతికిన కొడుకులే ఇప్పుడు తనను పట్టించుకోకపోవటంతో
కమల కుమిలిపోయింది. దాంతో ఆమె అక్కడే మంచంపై కూర్చుని, అమ్మా లక్ష్మీదేవి, నువ్వే నన్ను కాపాడాలి, నా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అని వేడుకుని దగ్గుతూ మంచంపై పడుకుంది. అప్పుడు ఆ లక్ష్మీదేవి కరుణించింది. అమ్మవారు కృష్ణ రూపంలో ప్రత్యక్షమై నిద్రపోతున్న కమలను లేపి, అమ్మా లే, ఈ మాత్రలు వేసుకో, నీ ఆరోగ్యం బాగుపడుతుంది అంది. కమల ఆశ్చర్యపోయి, డబ్బులు లేవన్నావు కదరా, ఎలా తెచ్చావు అని అడిగింది. స్నేహితుడి దగ్గర అప్పు చేశానమ్మా, నువ్వు ముందు మాత్రలు వేసుకో అని చెప్పి ఆ మాయకృష్ణ వెళ్ళిపోయాడు. కమల ఆ మాత్రలు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. అలా రోజులు గడిచాయి. కాలం గడిచే కొద్దీ కోడళ్ళ అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు పెద్ద కోడలు స్వాతి ఆలస్యంగా వంట చేస్తూ ఉంటే కమల ఆకలితో, అమ్మా స్వాతి, కాస్త త్వరగా వంట చేయకూడదా, ఆకలిగా ఉంది అని అడిగింది. అందుకు స్వాతి మండిపడుతూ, చూసారా ఈవిడి గారి మాటలు, ఇది నా ఇల్లు, నా వంటగది, నాకు నచ్చినప్పుడే వంట చేస్తాను, నాకు బుద్ధి పుడితే పెడతాను, లేకపోతే లేదు. ఈ విషయం మీ కొడుకులతో చెప్పారో మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసి వేరు కాపురం పెడతాను, జాగ్రత్త అని బెదిరించి ఆ రోజు ఆమెకు అన్నం పెట్టలేదు. కమల ఆకలితో అలమటించిపోయింది. ఈ విషయం తన స్నేహితురాలు వనజకు చెప్పి ఏడ్చింది. ఆ రాత్రి కమల ఆకలితో నిద్రపోతూ ఉండగా లక్ష్మీదేవి ఈసారి వనజ రూపంలో వచ్చింది. కమల లే, నీకోసం భోజనం తెచ్చాను, ఇది తిని నీ ఆకలి తీర్చుకో అని ప్రేమగా తినిపించి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు చలికాలం వచ్చింది. ఎముకలు కొరికే చలి. కమల దగ్గర చలిని ఆపుకునేందుకు సరైన దుప్పటి కూడా లేదు. ఆ సమయంలో కొడుకులిద్దరూ వ్యాపారం పని మీద పట్నం వెళ్ళారు. కమల చలికి గజగజా వణుకుతూ చిన్న కోడలు లావణ్యను, అమ్మా కాస్త వేడిగా అల్లం టీ పెట్టిస్తావా అని అడిగింది. ఏంటి, నేనేమీ నీకు పని మనిషిని కాను, అయినా ఇంకెన్నాళ్ళిలా మా నెత్తిన కూర్చుంటారు, మీలాంటి వాళ్ల కోసం వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీ శేష జీవితాన్ని గడపవచ్చు కదా అని లావణ్య అంది. పెద్ద కోడలు స్వాతి కూడా, అవును, అన్నీ మేమే చెప్పాలా, మీకే మీరే అర్థం చేసుకోవాలి అని ఇద్దరూ కలిసి ఆమెను అవమానించారు. ఆ మాటలకు కమల గుండె ముక్కలయ్యింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండలేక బయట అరుగు మీదకు వచ్చి కూర్చుంటుంది. ఈ చలికి ఇక్కడే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండలేను అనుకుంటూ చలికి వణుకుతూ అరుగుపైనే పడుకుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై తన భక్తురాలు పడుతున్న బాధను చూడలేకపోయింది. అమ్మవారు తన మాయతో ఒక బంగారు దుప్పటిని సృష్టించి చలికి వణుకుతున్న కమలపై కప్పింది. ఆ దుప్పటి కప్పగానే కమలకు స్వర్గం నుండి జాలువారిన వెచ్చదనంలా అనిపించింది. గాఢ నిద్రలోనికి జారుకుంది. కిటికీల నుంచి ఆ బంగారు దుప్పటిని చూసిన కోడలిద్దరి కళ్ళు ఆశతో మెరిశాయి. ఈ ముసల్దాన్ దగ్గర ఇంత విలువైన బంగారు దుప్పటి ఉందా, మనం దీన్ని దొంగిలిద్దాం అనుకుని దొంగల్లా బయటకు వచ్చారు. వారికి లక్ష్మీదేవి కనిపించలేదు. వారు కమలపై ఉన్న దుప్పటిని లాగడానికి ప్రయత్నించగానే వారి ముందు కోటి సూర్యుల ప్రకాశంతో కళ్ళల్లో అగ్ని కణాలతో కోపంగా ఉన్న లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. దుర్మార్గులారా, సొంత అత్తను ఇంటి నుండి గెంటేయటమే కాకుండా నేను కప్పిన ఈ వస్త్రాన్ని కూడా దొంగిలిస్తారా, మిమ్మల్ని ఇప్పుడే శిక్షిస్తాను అని అమ్మవారు గర్జించింది. ఆ అరుపులకు కమలకు మెలకువ వచ్చింది. ఎదురుగా ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీదేవిని భయంతో వణికిపోతున్న తన కోడళ్లను చూసి, అమ్మా లక్ష్మీదేవి, ఆగు తల్లి, ఏం జరిగింది, నా కోడళ్లపై ఎందుకింత కోపం అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి జరిగిందంతా చెప్పింది. అప్పుడు కమల, తల్లి, వాళ్ళు తెలియక తప్పు చేశారు, చిన్నపిల్లలు, దయచేసి వారిని క్షమించు, వారిని శిక్షిస్తే నేను బ్రతకలేను అని అమ్మవారి కాళ్లపై పడి వేడుకుంది. అన్న తల్లి ప్రేమకు ఆ లక్ష్మీదేవి శాంతించింది. చూసారా, మీరు ఇన్ని తప్పులు చేసినా మిమ్మల్ని కాపాడమని నా భక్తురాలు నన్నే వేడుకుంటోంది. ఈరోజు ఆమె పుణ్యమా అని మీరు బ్రతికిపోయారు. ఇంకొకసారి నా భక్తురాలి కంట నీరు వస్తే మిమ్మల్ని కాటికి పంపటం ఖాయం అని హెచ్చరించింది. అప్పుడు స్వాతి, లావణ్య ఇద్దరూ ఏడుస్తూ లక్ష్మీదేవి పాదాలపై, ఆ తర్వాత అత్తగారి పాదాలపై పడి, క్షమించమ్మా లక్ష్మీదేవి, క్షమించత్తయ్య, మేము కళ్ళుండి చూడలేని కబోధులం, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాము, ఇంకెప్పుడు ఇలా చేయము, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాము అని మాటిచ్చారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి అంతర్ధానమైంది. ఆ రోజు నుండి కోడలిద్దరిలో నిజమైన మార్పు వచ్చింది. పట్నం నుండి తిరిగి వచ్చిన కొడుకులకు జరిగిందంతా కూడా చెప్పారు కోడళ్ళు. వారు కూడా తల్లి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం మళ్ళీ కమలను మహారాణిలాగా చూసుకుంది. ఆ ఇల్లు మళ్ళీ సంతోషంతో నిండిపోయింది.
కష్టాల్లో ఉన్న భక్తులను ఆ తల్లి ఎప్పటికీ విడువదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక, సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తిని మన ప్రాచీన మహాత్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం, ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధురమోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినర్మలతకు సంకేతం ఆ పద్మం. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవనానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. ఈ నీరు ధనానికి సంకేతం. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. ధనం చలామణి అవ్వకుండా అలాగే ఉంటే మురిగిపోతుంది. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. శ్రీ మహాలక్ష్మి ధనానికి సంకేతం. ధనం అంటే సొమ్ము మాత్రమే కాదని అందరూ గ్రహించాలి. ధైర్యము, శౌర్యము, విద్య, జ్ఞానం, వివేకం మొదలైనవన్నీ కూడా ఐశ్వర్యాలే. శ్రీ మహాలక్ష్మి విభూతి స్వరూపిణి. విభూది అనగా ఐశ్వర్యం. అలాగే ఆ మహాతల్లి అత్యంత దయామయురాలు, మహోన్నతమైన ఓర్పు కలది. అందువలనే ఆ అమ్మవారే భూదేవి అంశలో ఈ జగత్తు మొత్తాన్ని భరిస్తున్నది. ఈ సృష్టిలో అత్యంత ఓర్పు, సహనం, శాంతి శ్రీ మహాలక్ష్మికి మాత్రమే చెందుతాయి. ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవి కథలు వింటే మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి, అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు.
ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టిపెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది.
తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమ గలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది.
ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరి చేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. రంగాపురంలో గోపాలయ్య అనే ఒక కష్టజీవి ఉండేవాడు. కానీ ఆయన కష్టంతో గోపాలయ్య సంపాదించిందంతా ఒకే ఒక్క ఆవు, ఓ చిన్నపాటి పొలం. ఆ ఒక్క ఆవు పాలు పెరుగు అమ్మి ఉన్నంతలో పొదుపుగా బ్రతికేవాళ్ళు వాళ్ళు. నా తర్వాత మా రాజయ్య ఎట్లా బతుకుతాడు అని గోపాలయ్యకు విచారంగా ఉండేది. ఆ విచారానికి కారణం లేకపోలేదు. గోపాలయ్య కొడుకు రాజయ్య చాలా అమాయకుడు. వాడి అమాయకత్వం వల్ల ఒక్కోసారి చాలానే కష్టం అయ్యేది. లౌక్యంతో కూడుకున్న పనులు చెడిపోయేవి. కుటుంబమంతా ఎగతాళికి గురి అవ్వాల్సి వచ్చేది. రాజయ్యకు ఓ మంచి తెలివైన పిల్ల భార్యగా దొరికితే చాలు, వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు అని ఆలోచించిన గోపాలయ్యకు తన చిన్ననాటి స్నేహితుడు శంకరయ్య గుర్తుకు వచ్చాడు. శంకరయ్యది తమలాంటి కుటుంబమే. వాడిని అడిగితే పొరుగురులో ఏమైనా సంబంధాలు చూసి పెడతాడు అనే ఆశతే గోపాలయ్య ఒకనాడు పనిమాల పోయి శంకరయ్యను కలిశాడు. అప్పుడు శంకరయ్య, రారా గోపాలం రా, ఎంతకాలానికి గుర్తొచ్చాను నీకు. మీ వాడికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు కలిశాం. ఎట్లా ఉన్నావు నువ్వు, వదినమ్మ ఎలా ఉన్నది అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ముచ్చట్లు అవి ఇవి పూర్తయ్యాక శంకరయ్య, పిల్లవాడు పెళ్ళిడికి వచ్చాడు. ఎవరైనా మంచి పిల్లను తెచ్చి వాడి పెళ్లి చెయ్యాలని అనుకుంటూ ఉన్నాను. నీకేమైనా సంబంధాలు తెలిస్తే చూడు. మావాడు కష్టపడి పనిచేస్తాడు, కానీ బాగా అమాయకుడు. మాకు ఓ ఆవు, చిన్నపాటి పొలం ఉన్నాయి. ఎట్లాగో అట్లా వాడికి ఓ మంచి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది, మా వాడి జీవితము ఒక దారిన పడుతుంది అని చెప్పాడు గోపాలయ్య. శంకరయ్య మురిసిపోతూ, గోపాలయ్య, మీ వాడు లక్షణంగా బాగుంటాడు. ఈ మాట మీద నమ్మకం ఉంది. అన్ని ఆస్తులు ఒక ఎత్తు, కష్టపడే లక్షణం మరొక ఎత్తు. ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఆస్తిపాస్తులన్నీ సమకూర్చుకోవచ్చు. మీ కుటుంబానికి చక్కగా సరిపోతుంది నా బిడ్డ కాత్యాయిని. ఆమెను నీ కొడుకుకు ఇస్తే బాగుంటుందనిపిస్తుంది అని మనసులో మాట చెప్పాడు శంకరయ్య. అంతకన్నానా? అయితే ముందు నీ కూతురితో నేను 2 మాటలు మాట్లాడనివ్వు అన్నాడు గోపాలయ్య. కాగల కార్యం గంధర్వులు తీర్చటం అంటే ఇదేనేమో అంటూ తన కూతురు కాత్యాయిని పిలిచాడు శంకరయ్య. కాత్యాయిని లక్ష్మీదేవిలాగా లక్షణమైన గుణాలు కలిగిన అమ్మాయి, చాలా తెలివైనది. కాత్యాయిని, నా చిన్ననాటి స్నేహితుడు గోపాల మామయ్య వచ్చాడు. కాసిన్ని మంచినీళ్లు పట్టుకురా తల్లి అని చెప్పాడు. శుభ్రంగా తోమిన గ్లాసులో మంచినీళ్లు పట్టుకుని వచ్చింది కాత్యాయిని. గోపాలయ్య ఆమెను ప్రేమగా పలకరించి, నేను నిన్ను 2 చిన్న ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా తల్లి అని అడిగాడు గోపాలయ్య. అడగండి మావయ్య అన్నది కాత్యాయిని. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడనుకోమ్మా, బాగా ఆకలితో సరిగ్గా ఆ సమయానికి మన ఇంట్లో కూరలు లేకపోతే ఎలాగా? మనం పెట్టే భోజనం అతనికి రుచిస్తుందా అని అడిగాడు గోపాలయ్య. ఆకలి రుచి ఎరుగదు అంటారు కదా మామయ్య. ఇంట్లో ఉన్న పచ్చడి పెరుగు కూడా అట్లా ఆకలిగా ఉన్నవాడికి పంచభక్ష పరమాన్నాల్లాగా తోస్తాయి. కూరగాయలే పెట్టాలని ఏమీ లేదు అని చెప్పింది కాత్యాయిని. ఆ జవాబుకు గోపాలయ్య తృప్తి చెంది మరొక ప్రశ్న అడిగాడు. ఒకవేళ ఎవరైనా తెలివైన అమ్మాయికి అమాయకుడైన భర్త దొరికాడనుకో, అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి అని. అమాయకుడైతే ఏం నష్టం? మంచివాడు, కష్టపడే తత్వం ఉన్నవాడైతే చాలు.
అన్నీ సర్దుకుంటాయి అన్నది కాత్యాయని. ఆమె మాటలు విన్న తర్వాత గోపాలయ్య మనస్సు చల్లబడింది. అటు తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకుని కాత్యాయని రాజయ్యల పెళ్లి జరిపించారు. కాత్యాయని రాగానే ఆ ఇంటికి లక్ష్మీకళ వచ్చింది. అంతేకాదు కాత్యాయని ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది. పెద్దలను గౌరవిస్తూ ఉండేది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేది. గోపాలయ్యకు ఊరి బయట ఒక ఎకరా భూమి ఉంది. దానిలో ఏదైనా పండించాలంటే బాగా దున్నాలి. దానికి నీటి వసతి కూడా లేదు. దున్నించాలంటే డబ్బు కావాలి. అటు తర్వాత చేనులో పనిచేసిన కూలీలకు డబ్బు ఇవ్వాలి. అంతా చేస్తే తిరిగి ఎంత వస్తుందో తెలియదు. వానలు పడతాయో లేదో. అసలు గోపాలయ్య దగ్గర పెట్టుబడి పెట్టేందుకు అంత డబ్బు కూడా లేదు. కాత్యాయని ఒక ఆలోచన చేసింది. ఒక రోజున రాజయ్యను వెంటబెట్టుకుని పొలం దగ్గరకు వెళ్ళింది. చెప్పినట్టు చెయ్యమంది రాజయ్యను. ఇద్దరూ చెరొక గడ్డపార తీసుకొని పొలంలో అక్కడక్కడా త్రవ్వటం మొదలుపెట్టారు. పక్క చేను గురవయ్య అనే భూస్వామిది. అతను వీళ్ళు చేస్తున్న పనిని చూసి గబగబా వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు. ఏం చెయ్యట్లేదన్నా, మా మామగారి తండ్రి ఎప్పుడో ఈ పొలంలో 2 చిన్న పాత్రల నిండా బంగారం దాచారట. వాటి కోసం త్రవ్వుతూ ఉన్నాము. ఒకవేళ అవి గనుక దొరికితే మా దరిద్రం కాస్త వదిలిపోతుంది అన్నది కాత్యాయని. సాయంత్రం వరకు అట్లా త్రవ్వి రాజయ్య కాత్యాయని ఇద్దరూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఆ రాత్రి గురవయ్యకు నిద్ర పట్టలేదు. ఊరకే వస్తే చాలు ఏదైనా తీసుకునే రకం అతను. అందుకే అతని కొడుకు ఇద్దరూ రాజయ్య పొలానికి వచ్చి రాత్రికి రాత్రి చేనంతా తవ్వి పడేశారు. ఎంత తవ్వినా వాళ్లకు ఏ బంగారు పాత్ర దొరకలేదు. రెండో రోజు ప్రొద్దున్నే కాత్యాయని రాజయ్య వెళ్ళేసరికి పొలమంతా చక్కగా దున్ని పెట్టేసి ఉంది. అది గురవయ్య పనే అని కూడా కాత్యాయని కనిపెట్టింది. ఆమె రాజయ్య ఇద్దరూ ఆ రోజంతా అక్కడ చేనులో జొన్నలు చల్లారు. మరుసటి రోజున కాత్యాయని తన ఇంటికి తోరణాలు కట్టి లక్ష్మీ పూజ చేయటం మొదలుపెట్టింది. ఊర్లో విషయాలు ఆగవు కదా. సంగతి చటుక్కున గురవయ్యకు కూడా చేరింది. ఓహో, అయితే బంగారు పాత్రలు దొరికి ఉంటాయి వాళ్లకు అనుకుని అసూయతో రగిలిపోయాడు గురవయ్య. ఇక గురవయ్య ఆ బంగారు పాత్రలను దొంగతనం చేయాలని పథకం పన్నాడు. ఈ రోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడబోతూ ఉన్నారు అని నవ్వుకున్న కాత్యాయని రాజయ్యను దగ్గరకు పిలిచి, ఇవాళ రాత్రి నువ్వు నన్ను ఈ ప్రశ్నలు అడగాలి, గట్టిగా ప్రక్క ఇళ్ల వాళ్లకు కూడా వినపడేలా అని అవేంటో చెప్పింది. కాత్యాయని తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉన్న రాజయ్య సరేనన్నాడు. అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో దొంగతనానికి వచ్చాడు గురవయ్య. అర్ధరాత్రి అవుతూ ఉండగా కిటికీ తెరలు పక్కకు జరిపి దొంగగా లోపలికి చూడటం మొదలుపెట్టాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న కాత్యాయని భర్తను మోచేత్తో ముడిచి, అందరూ పడుకున్నారు, ఇప్పుడు అడుగు, ఏం అడుగుతావో అన్నది. ఆ బంగారు పాత్రల సంగతేమిటి అని గట్టిగా అడిగాడు రాజయ్య. కిటికీ అవతలి నుండి గురవయ్య చెవులు నిక్కబొడుచుకుని వింటున్నాడు. అది చూసుకున్న కాత్యాయని, అబ్బా హాయిగా పడుకోవయ్యా, మనకేమీ భయం లేదు, ఎవరైనా దొంగలు వస్తే కష్టం కదా అని బంగారు పాత్రల్ని మన ఇంటి ఎదురుగా ఉన్న ఆ పెద్ద చెట్టు కొమ్మల్లో దాచాను అని జవాబిచ్చింది. అది విన్న గురవయ్య ఇక ఆలస్యం చేయలేదు. గబుక్కున వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు. మసక వెలుతురులో కొమ్మల చాటున నిజంగానే ఏవే పాత్రల వంటివి కనబడ్డాయి అతనికి. పిప్పారిన మొహంతో గబుక్కున వాటిని అందుకోపోయాడు గురవయ్య. అంతే, అవి పాత్రలు కాదు, తేనె పట్టులు. తక్షణం జుమ్మని పైకి లేచిన తేనెటీగలు గురవయ్యను చుట్టుముట్టి వల్లంతా కుట్టి కుట్టి వదిలాయి. గురవయ్య ఆహాకారాలు చేసుకుంటూ చెట్టు మీది నుండి జారి కింద పడ్డాడు. అతని అరుపులు విన్న రాజయ్య కాత్యాయని హడావడిగా ఇంటి బయటకు వచ్చి చెట్టు కింద పడి ఉన్న తేనె పట్టును గిన్నెలోకి ఎత్తుకొని అట్లానే గురవయ్యను కూడా మర్యాదగా లేవనెత్తి ఇంట్లోకి తీసుకువెళ్ళి చక్కగా పసరు మందు తెచ్చి రాసి మంచినీళ్లు త్రాపించి తెల్లవారాక మర్యాదగా సాగనంపారు. ఆ సంఘటనతో గురవయ్యకు జ్ఞానోదయం అయ్యింది. మంచి మనుషులకు అన్యాయం చేయాలని చూస్తే తనకే తగిన శాస్తి జరుగుతుందని అర్థమైంది. వీళ్లతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది అని ఇంకా వాళ్ల జోలికి పోకుండా ఊరుకున్నాడు. అంతలో వానాకాలం రానే వచ్చింది. బాగా త్రవ్వి గింజలు వేసినందున రాజయ్య పొలంలోనికి నీరు ఇంకి ఆ ఏడాది భలే బాగా పండింది.
పంట. కాత్యాయని తెలివికి రాజయ్య, గోపాలయ్య ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు. కాత్యాయని సహచర్యంలో రాజయ్య కూడా అమాయకత్వాన్ని వీడి తెలివివంతుడైనాడు. కష్టానికి తెలివితేటలు కూడా తోడవ్వటంతో అటుపైన వాళ్ళిద్దరూ పట్టిందల్లా బంగారమయ్యింది. కొంతకాలంలోనే వారు ధనవంతులుగా మారిపోయారు. కనుక ఆ లక్ష్మీదేవిని నమ్ముకుని తెలివితేటలతో ప్రవర్తిస్తే ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా మారవచ్చు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ధనలాభం కలుగుతుంది, దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, సమస్యలనేవి మీ దరి చేరవు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.